దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం కొనసాగుతూ పరలోక రాజ్యమిక మర్మములని గురించి ధ్యానించుచున్నాం. అందులో రెండవ ఉపమానముగా యేసుప్రభు మంచి నేలలో విత్తబడి ఉన్న మంచి విత్తనమునకు పరలోక రాజ్యముని పోల్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మంచి విత్తనముని విత్తించిన ఆ మనిషికి పోలి ఉన్నది. దాని గురించి కొన్ని కార్యములని మనం పోయిన వారంలో ధ్యానించి ఉన్నాం. ఆ నేల మంచి నేలగా ఎలా మార్చబడుచున్నది, తన యొక్క సొంత నేలగా ఉన్నది. తన యొక్క సొంత నేలగా మార్చబడినప్పుడే ఆ నేలలో పరలోక రాజ్యం యొక్క విత్తనము విత్తబడుచున్నదని మనం పోయిన వారంలో మనం ధ్యానించి ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొనసాగుతూ అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం మనకు వచ్చినట్లయితే 26వ వాక్యము 27వ వాక్యములని చదవండి. But when the blade was sprung up and brought forth fruit, then appeared the tares also. So the servants of the householder came and said unto him, Sir, didst not thou sow good seed in thy field? From whence then hath it tares? మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా అగ్గపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చితివని అడిగిరి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గురుగులు కనబడిన వెంటనే వారు ఇంటి యజమానుని అడుగుతున్నారు, మీ పొలంలో మీరు మంచి విత్తనములను విత్తించి ఉన్నారు కదా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ వాక్యముని చదివినప్పుడు ఆ గురుగులు విత్తబడినది తమ యొక్క నిద్రపోయే అనుభవం ద్వారానే, తమ యొక్క అశ్రద్ధ, తమ యొక్క సోమరితనము ద్వారానే అని ఆ సేవకులకి గ్రహింపు లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేక సందర్భములలో ఈ పరలోక రాజ్యం యొక్క మర్మముని గురించి ధ్యానించినప్పుడు మన జీవితంలో విత్తబడుచున్న గురుగులు అనేక దేవునికి ఇష్టము లేని కార్యములు, దేవునికి ఇష్టము లేని స్వభావములు, దేవునికి ఇష్టము లేని కొన్ని క్రియలు, ఇవన్నీ మన యొక్క జీవితంలో వచ్చిన తర్వాత దేవుణ్ణి మనం ప్రశ్నిస్తాం. ఈ ఇంటి యజమానిని వారు ప్రశ్నించుచున్నారు, ఇవి ఎలా వచ్చింది? తమ యొక్క జీవితంలో ఆ గురుగులు రావడానికి ఆ సేవకులైన తామే కారణమని వారు ఎరగకుండా దేవుణ్ణి అడుగుతున్నారు, ఎలా వచ్చింది? మన జీవితంలో కొన్ని సందర్భముల్లో మన జీవితంలో వచ్చే శోధనలు, కష్టములు, మన జీవితంలో వచ్చే కొన్ని కార్యములని బట్టి దేవుణ్ణి మనం ప్రశ్నించుచున్నాం, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? మీరు మంచి విత్తనమని విత్తించి ఉన్నారు కదా, ఇది ఎలా వచ్చింది? మనలో ఒక గ్రహింపు అవసరమై ఉన్నది. ఆ సేవకులలో పరలోక రాజ్యం యొక్క విత్తనములని విత్తించిన వాటిని గురించిన ఒక గ్రహింపు ఉంది. దేవుడు తమలో మంచి విత్తనములని విత్తించి ఉన్నారని ఒక గ్రహింపు ఉంది, కానీ ఆ గురుగులు విత్తబడిన వాటిని గురించిన గ్రహింపు లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ వాక్యములని చదువుతున్నప్పుడు ఆ ఇంటి యజమానుడు ఎంత మంచి యజమానుడు చూడండి. ఆ ఇంటి యజమానుడిని అడిగిన వెంటనే, మీరే కారణం, మీ నిద్ర వల్లనే అవి గురుగులు విత్తించబడి ఉన్నదని చెప్పలేదు. తర్వాత వాక్యమని చదివినప్పుడు అక్కడ శత్రువు దానిని విత్తించి ఉన్నాడని చెప్పుచున్నారు. చదవండి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, చాలు, ఇది శత్రువు చేసిన పని. ఇంగ్లీష్లో చదవండి. He said unto them, an enemy had done this. ఇది శత్రువు చేసిన పని. ఆ ఇంటి యజమానుడు పరలోక రాజ్యం యొక్క విత్తనమని, మంచి విత్తనమని విత్తించిన యజమానుడు తన యొక్క సేవకుల మీద నేరం మోపట్లేదు. తన యొక్క సేవకుల మీద, మీరే నిద్రపోయి ఉన్నారు, మీరే ఆ గురుగులు విత్తింపబడడానికి కారణం మీరే అని తన యొక్క సేవకుల మీద నేరం మోపట్లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో కూడా నిజముగా పరలోక రాజ్యము మనలో విత్తబడినట్లయితే,
పరలోక రాజ్యం యొక్క విత్తనము దేవుడు మనలో విత్తిన తర్వాత ఆయన మనల్ని నేరం మోపుచున్న వారుగా లేరు. ఒకవేళ మన జీవితంలో కొన్ని కార్యములు మనమే కారణమై ఉంటాం. మనమే కారణం. మన యొక్క నిద్ర, మన యొక్క సోమరితనము, మన యొక్క అశ్రద్ధ, మన యొక్క గర్వము, ఇవి కారణముగా ఉంటాయి. కానీ ఆయన మనల్ని నేరం మోపటం లేదు. ఆయన మనల్ని నేరం మోపకుండా సాతానుడు దీన్ని చేసి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ ఆ యజమానుడు తన యొక్క సేవకుల్ని నేరం మోపి ఉన్నట్లయితే వాళ్ళే నేరం మోపుకుని ఉంటారు. ఒకవేళ మీ నిద్ర వల్లనే ఇలా జరిగింది అని చెప్పి ఉంటే వారు ఒకరికొకరు నువ్వు మెలకుగా ఉండాల్సింది, నువ్వే కదా ముందు పడుకున్నావు, నువ్వు కొంచెం మెలకుగా ఉండాల్సింది, నువ్వు ఈరోజు అంతా ఏం పని చేయలేదు, నువ్వు ఎందుకు పడుకున్నావు, ఇలా వారిలో వారే నేరం మోపుకొని ఉంటారు. వారికి వారే ఒకరిని ఒకరు వారు నేరం మోపి అలా వారి యొక్క క్రియలు ఉంటాయి. అందుకే యజమానుడు ఎవరి మీద చెప్పలేదు, శత్రు ఈ కార్యముని చేసి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేరం మోపటం అనేది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మన యొక్క జీవితంలో ఆ పరలోక రాజ్యం యొక్క విత్తనము కూడా అది పాడైపోతున్నది. నేరం మోపటము ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఇతరులని ఏదైనా ఒక కారణము కొరకు ఏదైనా జరిగినప్పుడు దానికి కారణము నువ్వే అని చెప్పినట్లయితే వారు ఇంకొకరిని నేరం మోపుతారు. అలా నేరం మోపుచు వారిలో విత్తబడి ఉన్న పరలోక రాజ్యం యొక్క విత్తనం పాడైపోయింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారిలో అక్కడ యజమానుడు వారిని నేరం మోపట్లేదు, శత్రువు దానిని విత్తించి ఉన్నాడు, శత్రువు దానిని చేసి ఉన్నాడని చెప్పిన వెంటనే వీరందరూ తమ యొక్క దృష్టిలో నీతివంతులు అయిపోయారు. అందుకే మేము వెళ్ళి ఆ గురుగులని తీసేయటం మీకు చిత్తమా అని అడుగుతున్నారు. ఆ వాక్యంని చదవండి. ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుటానికి ఇష్టమా అని అతనిని అడిగిరి. He said unto them, An enemy had done this. The servant said unto them, Will thou then that we go and gather them up? వారు వెంటనే నీతివంతులు అయిపోయారు. వారు విత్తిన ఆ గురుగులు విత్తబడింది తామే కారణమని గ్రహింపు లేదు. తామే కారణమని గ్రహింపు లేకుండా ఆ గురుగులు మొలిసిన వెంటనే మేము తీసివేయాలా, మీకు చిత్తమా, వెంటనే మేము తీసేస్తాం. మన జీవితంలో కూడా కొన్ని సందర్భంలో అలా జరుగుతుంది. ప్రతి ఒక్కరిలోనూ పరలోక రాజ్యం యొక్క ఆ విత్తనము విత్తబడి ఉన్నది. మనము కారణమని గ్రహించకుండా వెంటనే మన యొక్క జీవితంలో ఇతరులని సరిచేయడానికి వెళ్తున్నాం. వారిలో ఈ స్వభావం ఉంది, వారిలో ఇటువంటి దుష్ట స్వభావం ఉంది, వారిలో ఇలాంటి క్రియలు ఉన్నాయని చెప్పి వారిలో ఉన్న ఆ గురుగులని వాటిని తీసివేయాలని వెళ్ళినప్పుడు ఆ యజమానుడు ఒప్పుకోవట్లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం అనేక సందర్భముల్లో మన యొక్క జీవితముని గ్రహించకుండా, మన యొక్క పాపముని, మన యొక్క అక్రమముని గ్రహించకుండా వెంటనే ఇతరుల యొక్క జీవితంలో నుండి చూసి వెంటనే వాటిని తీసివేయాలి. వారు కరెక్ట్ కాదు, వారిలో ఇటువంటి స్వభావములు ఉన్నాయి, వారి జీవితం ఇటువంటిది, వారు ఇలాంటి వారు, వాటిని వెంటనే తీసివేయాలి, నేను వెళ్ళి తీసేస్తాను. ఇప్పుడు ఆ వాక్యంని చదివి ధ్యానించినప్పుడు యజమానుడు కూడా దాన్ని చూస్తున్నాడు. యజమానుడు కూడా ఆ గురుగులు పెరిగి ఈ విత్తనములతో పాటు గోధుమలతో పాటు ఈ గురుగులు కూడా పైకి వచ్చటమని యజమానుడు కూడా చూస్తున్నాడు. యజమానుడు చెప్పట్లేదు దాన్ని వెళ్ళి తీసేయండి. మధ్యలో ఉన్నవారు, వారి యొక్క సేవకులు యజమానుడికి దానిని తీసివేయాలనని, దాన్ని ఎప్పుడు తీసివేయాలనని ఆయన ఎరిగి ఉన్నారు. ఆయన ఏం చెప్పట్లేదు, మధ్యలో ఉన్న వాళ్ళు వెంటనే మేము వెళ్ళి తీసేయగలమా, తీసేయటానికి మీకు చిత్తమా
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సేవకులైతే పర్వాలేదు, యేసుప్రభు ఉపమానము చెప్పినప్పుడు ఆ దినముల్లో ఒకవేళ యజమానుడి యొక్క పెర్మిషన్ అడిగే సేవకులు ఉన్నారో ఏమో, కానీ ఇప్పుడున్న సేవకులు యజమాని అంతా లేదు, మధ్యలో వాళ్ళు ఆ పరిస్థితికి వచ్చిన వెంటనే దేవుణ్ణి అడగటమో యజమాని అడగటమో ఏమీ లేదు, మేము దానికి సేవకులము, మేము తీసేస్తామని వెళ్ళి తీసేస్తారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మాకు అధికారం లేదా, మాకు యోగ్యత లేదా, మాకు హక్కు లేదా అని ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఆయన్ని అడిగే పరిస్థితి కూడా లేదు, దేవుణ్ణి అడిగి చేయాలి అనే అనుభవం కూడా లేదు. ఇంకా చెప్పాలంటే ఇతరుల యొక్క ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న ఆ గురుగుల్ని తీసేయడానికి దేవుడు చెప్పకుండా మనం ఏమీ చేయకూడదు, దేవుని అనుమతి కూడా అడగకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయనే ఒకవేళ ఒక వ్యక్తిలో ఉన్న దుష్ట కార్యములని తీసివేయాలని దేవుడు అనుకుంటే తీసివేయుటకు దేవుడే ఆజ్ఞాపిస్తారు. అంతవరకు మనం మౌనముగానే ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లేకపోతే మనం తొందరపడి వెళ్ళి ఒక వ్యక్తిని నేను సరిచేస్తాను, ఒక వ్యక్తిని నేను సరిచేస్తాను చూడని మనం వెళ్ళినట్లయితే వారిలో ఉన్న పరలోక రాజ్యం కూడా తీసివేయబడుతున్నది. వారిలో ఉన్న పరలోక రాజ్యమునకు సంబంధమైన వాక్యములు, పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములన్నీ కూడా వారిలో నుండి తీసివేయబడుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే వెంటనే ఒక వ్యక్తిలో ఉన్న దుష్ట కార్యములని వారిలో నుండి తీసివేయాలని వెంటనే మన యొక్క జీవితంలో మనల్ని నీతిమంతులు అనుకుని వెళ్ళకూడదు. దానికి కారణమే మనం. చాలామందిలో మనము నిద్రపోయి ఉన్నాము కాబట్టి, మనలో సరైన ఒక శ్రద్ధ కలిగి ప్రార్థించే ఒక అనుభవం లేదు కాబట్టి ఇవన్నీ విత్తబడి ఉన్నది. దాన్ని మనం గ్రహించి మనం మౌనముగా ఉండవలను. ఆ సేవకులైతే వెంటనే వెళ్ళి తీసివేస్తామంటున్నారు. ఆ యజమానుడు దానిని అంగీకరించకుండా ఇప్పుడు వద్దు, అది కోతకాలం వరకు దానిని ఉంచుడి. చదవండి 29వ వాక్యంని చదవండి. అందుకతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెంటినీ కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. But he said, Nay, lest while ye gather up the tares, ye root up also the wheat with them. Let both grow together until the harvest. And in the time of harvest I will say to the reapers, Gather ye together first the tares, and bind them in bundles to burn them, but gather the wheat into my barn. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యములో చూస్తే చివరిలో కూడా దేవుడు ఆ సేవకుల్ని గురుగుల్ని తీయటానికి ఒప్పుకోవట్లేదు. చివరిలో కూడా కోత కోయి వారికి నేను చెప్తానంటున్నారు. మీరు కాదు తీసేది, ఆ గోధుమలు ఎదిగిన తర్వాత వాటిలో ఉన్న గురుగులని తీసేది మీరు కాదు, కోత కోయి వారు తీస్తారంటున్నారు. తమ యొక్క సేవకులకు అనుమతి ఇవ్వట్లేదు. వారే అడుగుతున్నారు తొందరపడి, మేము వెళ్ళి తీసేస్తామంటున్నారు, కానీ వారికి దేవుడు అనుమతి ఇవ్వట్లేదు. చివరిలో కూడా ఇవ్వట్లేదు. మీరు చివరిలో కోతకాలంలో మీరే వెళ్ళి ఆ గురుగుల్ని తీసేయండి వాళ్ళకి చెప్పట్లేదు. నేను కోతకొయ్యే వారికి చెప్తానంటున్నారు. మీకు కాదు, మీరు కాదు తీయాల్సింది, మీకు కాదు, నేను కోత కోసేవారికి చెప్తాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేక సందర్భములలో మనము ఇతరుల యొక్క జీవితంలో ఉన్న వాటిని తీసివేయగలము. ఇతరుల యొక్క జీవితంలో ఉన్న దుష్ట కార్యములు అన్నిటినీ నేను తొలగించగలనని అనుకొనటం అనేది పూర్తిగా తప్పైన కార్యం. పరలోక రాజ్యం యొక్క మర్మములో వాటిని తీసివేయుటకు కొందరిని నియమించుచున్నారు, కోతకోయివారు. ఈ కోతకోయి వారికి మాత్రమే ఎందుకు అనుమతించుచున్నారు? కోతకోయి వారిని
వారికి మాత్రం ఎందుకు దేవుడు అనుమతి ఇచ్చుచున్నారని మనం ధ్యానించి చూసినట్లయితే, ఈ కోత కొయ్యి వారి యొక్క దృష్టి అంతయు కూడా ఈ పంటలో గోధుమల మీద ఉండి, వారు ఆ గురుగులని కోయించున్నప్పుడు వాటిని, ఆ నేలని హీనముగా ఇచ్చారు. ఒకవేళ ఆ సేవకులు, యజమానుడి యొక్క సేవకులనే కోత కోయమని దేవుడు చెప్పి, ఆ యజమానుడు చెప్పి ఉంటే, వారు వెళ్ళి ఆ కోత కోసినప్పుడు ఎన్ని గురుగులు విత్తించబడి ఉన్నది, ఎంత ఎదిగి ఉన్నది, ఈ గోధుమలు కంటే అవే ఎక్కువ ఉన్నాయి, ఇలా వారు దాన్ని చూడటానికి మొదలు పెడతారు. ఆ యజమానుడు మంచివాడు కాదు, వదిలేశాడు, ఆ యజమానుడు కావాలని వదిలేశాడు అని యజమానుడి మీదే నేరమోపువారుగా మారిపోతారు. అందుకే కోత కోయటానికి వారిని అనుమతించట్లేదు, ఆ గురుగుల్ని తీయటానికి కూడా వారిని అనుమతించట్లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో, మనలో ఈ పరలోక రాజ్యముని గురించిన కార్యములు విత్తబడినప్పుడు, మన యొక్క జీవితంలో ఆ గురుగులు ఎదగకుండా, ఆ గురుగులు విత్తబడకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనది. తర్వాత నిజముగా పరలోక రాజ్యం ఎటువంటిదంటే, అది ఎవరిని కూడా త్రోసివేయుచున్నది కాదు. చివరి వరకు దేవుడు, ఆ యజమానుడు చెప్పుచున్న మాటని బట్టి చూసినట్లయితే, ఆయన ఎవరిని త్రోసివేయకుండా చివరి వరకు వాటిని ఎదగనివ్వడి. ఒకవేళ ఎవరైనా వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు వద్దు, సంఘానికి వీళ్ళు వద్దు, వీళ్ళు మన ఇక సంఘానికి పనికిరారు అని తీసివేస్తే, మంచి విత్తనములు కూడా తీసివేయబడవలసిన అవసరం వచ్చింది. అందుకే సంఘములోనైనా కొన్ని గురుగులు వంటి స్వభావములు కలిగిన అనుభవములు సంఘములో ఉండినను, వారిని కూడా చివరి వరకు ఎదగనిచ్చుచున్నారు. వెంటనే తీసివేయండి, వెంటనే కోసివేయండి, వారు వద్దు, వెంటనే వారు ఉండకూడదు అని వెంటనే దేవుడు తీర్పు చేయవారుగా కాకుండా, పరలోక రాజ్యము నిమిత్తము వారిని చివరి వరకు ఉంచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో చెడ్డవారిని, చెడ్డ స్వభావములు గలవారని మనం ఎవరినైనా న్యాయం తీర్చి వారిని తొలగించినప్పుడు, దేవుని యొక్క పరలోక రాజ్యం యొక్క విత్తనములు వారిలో నుండి తీసివేయబడుచున్నది. ఒకవేళ వారిలో కొన్ని చెడ్డ స్వభావములు ఉండవచ్చు, కొందరిలో కొన్ని చెడ్డ స్వభావములు, అవిధేయత, కొన్ని చెడ్డ స్వభావములు ఉన్నప్పుడు వారిని మనము తీసివేయాలని అనుకున్నప్పుడు, వారిలో దేవుడు ఒక పరలోక రాజ్యం యొక్క కార్యమని విత్తి ఉంటారు, అది కూడా తొలగిపోయింది. మీరు రెండిటిని పెరిగి వేస్తారు, రెండిటిని మీరు తీసివేయొద్దు. మీరు గురుగుల్ని తీసివేస్తానని వెళ్ళి మీరు మంచి గోధుమలని కూడా మీరు తీసివేస్తారు. అందుకని మీరు తీయొద్దు, రెండిటిని తీయొద్దు. మీకు తెలియదు అంటున్నారు ఆ సేవకులు. మీకు చిత్తమా అని అడిగితే మీకు తెలియదు, వాటిని తీయటం మీకు తెలియదు అంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కోత కోయి వారికి అప్పగించుతున్నారంటే, ఆ గోధుమలు ఏంటి, వాటిలో ఉన్న గురుగులు ఏంటి అని వారికే తెలుసు. వారే దాన్ని గ్రహించి తీయుచున్నారు, నష్టం అవ్వకుండా. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనము పరలోక రాజ్యం యొక్క విత్తనం మనలో విత్తబడిన తర్వాత, మన యొక్క జీవితంలో పూర్తిగా మనము తొలగిపోకుండా ఉండుటకు మనల్ని తగ్గించుకోవాలి. ఇక్కడ తమ యొక్క జీవితంలో ఉన్న కొరతని గ్రహించకుండా వారే ఇతరుల యొక్క జీవితంలో ఉన్న కొరతలని తీసివేయాలని కోరుచున్నప్పుడు దేవుడు వాటిని అంగీకరించడం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవరైతే తమ యొక్క జీవితంలో ఉన్న కొరతల్ని గ్రహించకుండా ఉన్నారో వారిని కోత కోయుటకు అనుమతించడం లేదు. మరొక విధముగా
ఇతరుల యొక్క జీవితంలో ఉన్న నేరములని మాత్రమే చూచుచున్నవారు వారు తమ యొక్క జీవితంలో వారిని కూడా దేవుడు కోత కొయ్యటగా అనుమతించడం లేదు. రెండిటిని చూడాలి. ఒక వ్యక్తిలో ఆ యజమానుడు రెండిటిని చూచుచున్నాడు. గోధుమలని చూచుచున్నాడు, అక్కడ గురుగుల్ని కూడా చూచుచున్నాడు. ఆ యజమానుడి యొక్క ఉద్దేశం వచ్చి గురుగుల కంటే ఆ మంచి గోధుమలు పాడైపోకూడదు, అది తీసివేయబడకూడదు. ఆయన యొక్క ఉద్దేశం అది. అటువంటి ఉద్దేశం గల వారినే కోత కొయ్యటకు అనుమతించుచున్నారు. కోత విస్తారముగా ఉన్నది, పనివారు తక్కువగా ఉన్నారు. యేసుప్రభు చెబుతున్నారు. దానికి కారణం ఏంటంటే లోకములో యేసుప్రభు యొక్క కాలము కంటే ఇప్పుడు సేవకులు ఎక్కువ. యేసుప్రభు యొక్క కాలము కంటే ఇప్పుడు స్వార్థ ప్రకటించేవారు, ఇప్పుడు అనేక స్థలములకు వెళ్ళి మిషనరీస్గా సేవ చేసేవారు ఎక్కువ మంది సేవకులు చాలామంది ఉన్నారు. యేసుప్రభు యొక్క కాలం కంటే ఎక్కువ ఉన్నారు. కానీ ఏ సేవకులు తక్కువ ఉన్నారంటే కోత కోసే సేవకులు తక్కువ ఉన్నారు. ఆ సేవకుల గురించే ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు. భూమిలో స్వార్థ ప్రకటించడానికో, స్వార్థని చెప్పటానికో, ప్రసంగం చేయటానికో చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీడియాస్లో ఎన్నో విధముగా దేవుని యొక్క స్వార్థ వాక్యం ప్రకటించబడుతున్నది. కానీ తక్కువగా ఉన్నది కోత కోయిచున్న సేవకులు. కోత కోయిచున్న సేవకులు అంటే గురుగుల కంటే ఒక వ్యక్తిలో ఉన్న దేవుని రాజ్యం యొక్క వాక్యములో, దేవుని రాజ్యం యొక్క సంబంధమైన స్వభావములో తీసివేయబడకూడదు అని వాటిని జాగ్రత్తగా చూసే సేవకులు ఇప్పుడు తక్కువ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ముందు ఇతరుల్లో ఉన్న దోషములని, ఇతరుల్లో ఉన్న కొరతల్ని, ఇతరుల్లో ఉన్న పాపములని, ఇతరులలో ఉన్న వాటిని చూసే సేవకులు ఎక్కువగా ఉండవచ్చు. కానీ కోత కోయేవారు ఎదిగి ఉన్న గోధుమలు పంట పండినప్పుడు వాటిలో ఉన్న మంచి విత్తనములని, మంచి ధాన్యములని చూసి కోత కోసేవారు తక్కువ. ఒక వ్యక్తిలో ఉన్న శ్రేష్టమైన స్వభావములని చూడటం కంటే ఒక వ్యక్తిలో ఉన్న చెడు స్వభావములని చూసే సేవకులు ఎక్కువ ఉన్నారు. ప్రతి ఒక్కరిలోనూ దేవుడు తన యొక్క పరలోక రాజ్యం యొక్క విత్తనమని విత్తి ఉన్నారు. వారిలో శత్రువు ఒకవేళ గురుగులని విత్తించి ఉండవచ్చు, కానీ వారిలో ఉన్న మంచి విత్తనము పాడైపోకూడదు. ఆ విత్తనము ఎదగవలను, ఆ విత్తనము ఫలించవలను అని ఓర్పుతో కోతకాలం వరకు కనిపెట్టే సేవకులు తక్కువ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే కోత విస్తారముగా ఉన్నది, పనివారు తక్కువగా ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముల్లో ఆ యజమానుడు తన యొక్క మనసులో ఉన్న కార్యమని తెలియపరచుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తన యొక్క మనసులో ఎలాగైనను ఆ విత్తనము, తాను విత్తిన విత్తనము ఒక్కటైనా పాడైపోకూడదు అనే ఉద్దేశంతో ఆ గురుగులని ఎదగనిచ్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు కూడా తొందరపడి లోకములో ఇలాంటి స్వభావములు గలవారు ఉండకూడదని తీసివేసినట్లయితే వాటితో పాటు మంచి విత్తనములు వంటి వారు కూడా తీసివేయబడుతున్నారు. వాటితో పాటు అనేకులు నశించిపోతున్నారు. వారు కూడా దేవుని యొద్ద నుండి తొలగిపోతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో ఆ పరలోక రాజ్యం యొక్క మంచి విత్తనముగా ఎదుగుటకు మనల్ని సమర్పించుకోవాలి. అటు తర్వాత ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వాక్యమునికి వచ్చినప్పుడు మూడవదిగా ఆయన ఒక ఉపమానమని చెబుతున్నారు. చదవండి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. Another parable put he forth unto them, saying, The kingdom of heaven is like to a grain of mustard seed,
which a man took and sowed in his field. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఒక మనిషికి పోలి ఉన్నది, ఒక మనిషికి పోలి ఉన్నది అని చెప్పినట్లయితే ఇవన్నీ కూడా యేసు ప్రభుతో మనం పోల్చవచ్చు. ఆ విత్తుచున్న మనిషిని యేసు ప్రభుతో మనం పోల్చవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ పరలోక రాజ్యముని ఒక మనిషి తాను తీసి ఆవగింజని తీసి ఒక తన యొక్క ఫలములో విత్తిన మనిషికి పోలి ఉన్నది. ఇంగ్లీష్లో చదవండి. Another parable put he forth unto them, saying, The kingdom of heaven is like to a grain of mustard seed, which a man took and sowed in his field. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యము ఒక ఆవగింజని తీసి విత్తిన మనిషికి పోలి ఉన్నది. దీన్ని ధ్యానించి చూసినట్లయితే పరలోక రాజ్యం యొక్క ప్రారంభం అనేది మిక్కిలి చిన్నవారి ద్వారానే ఆయన ప్రారంభించుచున్నారు. మిక్కిలి చిన్నదిగా ఈ ఉపమానమని చదివినప్పుడు అది ఎదిగి 32వ వాక్యముని చదవండి. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర ముక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలందు నివసించునంత చెట్టగును. Which indeed is the least of all seeds, but when it is grown, it is the greatest among herbs, and becometh a tree, so that the birds of the air come and lodge in the branches thereof. విత్తనములన్నిటిలో చిన్నది. దాన్ని బట్టి చూస్తే పరలోక రాజ్యంలో ఒక వ్యక్తిని ఆయన తీసి పరలోక రాజ్యమునకు సంబంధమైన వ్యక్తిగా విత్తవలనంటే ఆయన మిక్కిలి చిన్నవారిని వెతుకుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మిక్కిలి చిన్నవారు. అందుకే యేసు ప్రభు కూడా పరలోక రాజ్యము చిన్నవారిది, చిన్నపిల్లల వంటి వారిది అనే యేసు ప్రభు తన యొక్క వాక్యములో సెలవించి ఉన్నారు. అంటే ఆ వాక్యముని బట్టి ఆవగించేంత విత్తనమని విత్తించటమని చెప్పినట్లయితే పరలోక రాజ్యములో సియోనులో నూతన యెరూషలేములో దేవదూతల్ని కూడా ఆయన ఉంచటం లేదు. ఎందుకంటే వారు మనుషుల కంటే కొంచెం గొప్పవారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చదివినప్పుడు మనిషిని ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువ వారుగా సృష్టించి ఉన్నారు. అందుకే పరలోక రాజ్యం నిమిత్తము మనుషుల్ని ఎన్నుకొని ఉన్నారు, ఆయన దేవదూతల్ని ఎన్నుకొనలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా సృష్టించున్నారు. 7వ వాక్యమని చదవండి. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. And of the angels he saith, who maketh his angels spirits and his ministers a flame of fire. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవదూతల కంటే వానిని తక్కువ వానిగా చేసితివి. దావీదు చెప్పిన మాటని హెబ్రీయులకు పౌలు రాయిస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యమునకి సియోనుకును నూతన యెరూషలేముకును దేవదూతల్ని ఆయన ఎన్నుకొనలేదు. వారిని సంపూర్ణులుగా, మహిమ కలిగిన వారుగా, బలమైన వారుగా, శూరులుగా దేవుడు సృష్టించి ఉన్నారు దేవదూతల్ని. కానీ మనిషిని సృష్టించినప్పుడు దేవదూతల కంటే తక్కువైన వారుగా సృష్టించి ఉన్నారు. వాటిని మనిషి తాను గ్రహించినప్పుడే పరలోక రాజ్యమునకు పాత్రుడుగా మారుచున్నాడు. దావీదుగా గ్రహింపు వచ్చింది. దావీదు 8వ కీర్తనలో చెప్పుచున్నాడు. 8వ కీర్తన దావీదు ఈ మాటని చెప్పుచున్నాడు, నీవు మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఎంత మాత్రము. 8వ కీర్తన 4వ వాక్యం 5వ వాక్యం అని చదవండి. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు.
మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. దేవుని కంటేనుందా ఇంగ్లీష్లో? What is man that thou art mindful of him, and the son of man that thou visitest him? For thou hast made him a little lower than the angels, and hast crowned with... తెలుగులో తప్పుగా ఉంది. దేవుని కంటే కాదు, దేవదూతల కంటే కొంచెం తక్కువ అనిగా చేస్తే. ఇంగ్లీష్లో వచ్చి ఏంజల్స్, దేవదూతల కంటే కొంచెం తక్కువ అనిగా చేస్తేవి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు దేవదూతల కంటే? ఇది దావీదు యొక్క గ్రహింపు. దావీదు వచ్చి ఆకాశ నక్షత్రములు, ఆయన సృష్టించిన వాటన్నిటినీ చూసిన తర్వాత మనిషిని నీవు జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఎంత మాత్రం. దేవదూతల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు, కానీ దేవదూతల కంటే వాడు తక్కువైన వాడే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ దేవదూతల కంటే తక్కువనిగా చేసి వానినే మహిమా ప్రభావములతో వానిని మీరు కిరీటములు ధరింపజేసి ఉన్నారు. మరలా చదవండి 5వ వాక్యముని. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. For thou hast made him a little lower than the angels, and hast crowned him with glory and honor. దేవదూతల కంటే తక్కువ అనిగా చేసి ఉన్నారు, కానీ దేవదూతలకి ఇవ్వని మహిమా ప్రభావమని ఆ తక్కువ వానికి ఇచ్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యము మిక్కిలి చిన్నవారిది. మన యొక్క జీవితంలో ఊరికే పెదవులతో మాత్రమే కాకుండా హృదయాంతరములో నుండి మన యొక్క మనసులో నేను అందరికంటే చిన్నవానిని, అందరికంటే నేను తక్కువ వానిని అనే తలంపు మనకి ఎప్పుడు వచ్చుచున్నదో అప్పుడు పరలోక రాజ్యంలో మనం మిక్కిలి పెద్దవారుగా మనం మారుచున్నాం. అపోస్తలుడైన పౌలులో ఈ దీనత్వమని మనం చూచుచున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు పౌలు తన్ను తానే తగ్గించుకొనుచున్నాడు. ఎఫెసీయులకు 3వ అధ్యాయము 8వ వాక్యమని చదవండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులు ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అది అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. Unto me, who am less than the least of all saints, is this grace given, that I should preach among the Gentiles the unsearchable riches of Christ, and to make all men see what is the fellowship of the mystery, which from the beginning of the world hath been hid in God, who created all things by Jesus Christ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క క్రీస్తు యొక్క మహిమ ఐశ్వర్యములని ప్రకటించే నిమిత్తము తన్ను ఏర్పరచుకున్నప్పుడు పౌలు చెప్పుచున్నాడు, అర్హుడని చెప్పట్లేదు. వారందరికంటే నేను అర్హుడిని కాబట్టి దేవుడు నాకు బయలుపరిచి ఉన్నారని, క్రీస్తు యొక్క ఐశ్వర్యముని గురించి తెలియపరిచే ఆ జ్ఞానమని నాకు ఇచ్చి ఉన్నారని చెప్పట్లేదు. పౌలు చెప్పుచున్నాడు, పరిశుద్ధులందరికంటే అత్యల్పుడైన నాకు ఆ కృప ఇచ్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యం, ఇక్కడ అపోస్తలుడైన పౌలుకు తెలియపరచబడిన కార్యములు పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములని గురించి, ఉన్నతములో ఉన్న వాటిని గురించి ప్రకటించుచున్న ఒక కృప. దానిని మిక్కిలి అత్యల్పుడైన నాకు ఆ కృప ఇచ్చి ఉన్నారు. ఎప్పుడైతే నిజముగా మనం మనల్ని తగ్గించుకొని అందరికంటే నేను చివరి వ్యక్తిని, అందరికంటే నేనే అల్పుడుని అనే తలంపు మనలో వచ్చినప్పుడే దేవుడు తన యొక్క రహస్యములని, తన యొక్క మరుగైన కార్యములని, పరలోక రాజ్యం యొక్క కార్యములని కూడా ఆయన మనకు తెలియపరుచుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చిన్నవారి ఆ
ఆవగింజంత విత్తనమే అనేక పక్షులు అనేక జీవులు వచ్చి ఆశ్రయించుచున్న ఒక పెద్ద చెట్టుగా అది మారుచున్నది. మరొక విధముగా చెప్పాలంటే, ఎవరైతే తమను పూర్ణముగా తగ్గించుకొని అందరికంటే మేము చిన్నవారము అనే తలంపు గలవారుగా ఎవరైతే మారుచున్నారో వారే ఇతరులకు ఆదరణగా ఉంటారు. తమ యొక్క జీవితంలో ఎవరైతే మేము అందరికంటే అల్పులము, అందరికంటే చివరి వారము, అందరికంటే హీనమైన వారము, తక్కువైన వారము అని ఎవరైతే తలంచుచున్నారో వారు నిశ్చయముగా ఇతరులకు ఆశ్రయముగా మారుచున్నారు. వారి యొద్ద ఇతరులు ఆశ్రయముగా వచ్చుచున్నారు. వారి యొద్ద ఇతరులు వచ్చి ఆదరణ పొందుతున్నారు. వారి యొద్ద ఇతరులు వచ్చి ఆశీర్వాదం పొందుతున్నారు. విశ్రాంతిని అనుభవించుచున్నారు. గర్వముతో ఉన్నవారి యొద్దకు ఎవరినూ ఆశ్రయంగా రాలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. న్యాయాధిపతుల్లో చెట్ల మీద రాజుగా ఉండుటకు ఒక్కొక్క చెట్టుని వెళ్ళి అడిగినప్పుడు అక్కడ అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, అవన్నీ ఒలివ చెట్టు అన్నీ కూడా మేము రాజుగా ఉండుటకు రాము అని చెప్పిన తర్వాత ముళ్ళ పొద వచ్చి నేను మీకు రాజుగా ఉంటాను, నా ఎద్దకు వచ్చి నా నీడలో మీరు ఆశ్రయంగా రాకపోతే నేను కాల్చేస్తానంటుంది. ఎవరైనా ముళ్ళ పొద ఎద్దకు ఆశ్రయంగా వస్తారా? ఎవరైనా అక్కడ వచ్చి ఆదరణ పొందుతారా? వస్తే ఇంకా గుచ్చుకుంటుంది, ఎందుకంటే అవి ముళ్ళ పొద. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనల్ని తగ్గించుకొనకుండా మనల్ని మనమే గర్వముతో ఫలవితములైన దుష్ట స్వభావములతో నిండి ఉన్నప్పుడు ఇతరులకు మనం ఆదరణగా ఉండలేము, ఇతరులకు మనం ఆశ్రయంగా ఉండలేము. మన యొద్దకు వచ్చిన వారిని మనము ఇంకా వారిని నొప్పించేవారుగా, మన యొద్దకు ఆశ్రయంగా వచ్చిన వారిని ఇంకా గుచ్చేవారుగా, ఇంకా వారిని గాయపరిచేవారుగా, ఇంకా వారికి వేదన కలిగించేవారుగానే మారుతాం. ముళ్ళ పొద కింద ఎవరైనా ఆశ్రయంగా వస్తే వాటికి వేదన కలిగింది. ముళ్ళ పొద కింద ఆశ్రయంగా వచ్చినప్పుడు ఆ ముళ్ళ పొద గట్టిగా ఎండగాస్తే మొత్తం ఎండిపోయి రాకులన్నీ రాలిపోతాయి. ముళ్ళ పొదని నమ్మి ఆశ్రయంగా ఎవరినూ రారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఆవగింజని గురించి ఈ మనిషి ఆ ఆవగింజని తీసి తన యొక్క ఫలములో విత్తిన మనిషికి పోలి ఉన్నది అని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మిక్కిలి దీనులుగా, మిక్కిలి నేను చివరి వ్యక్తిని, నేను ఎంత మాత్రమో అని మన యొక్క జీవితంలో అనుకున్నప్పుడే ఆయన మనల్ని ఉన్నతమైన స్థానమునకు తీసుకుని వెళ్ళుచున్నారు. సమూయేలు గ్రంథంలో కూడా చదివినప్పుడు మొదటి సమూయేలులో ఈ కార్యమని చదువుతున్నాం. 6వ అధ్యాయంలో అక్కడ దేవుడు దీనులు, దరిద్రులు వారిని హెచ్చించి ఆయన ప్రభువులతో కూర్చుండబెట్టుచున్నారు. మొదటి సమూయేలు 6వ అధ్యాయము 15వ వాక్యంని చదవండి. లేవీలు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెషు 2వ అధ్యాయం 15వ వాక్యమా? చదవండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. He raiseth up the poor out of the dust, and lifteth up the beggar from the dunghill, to set them among princes, and to make them inherit the throne of glory. For the pillars of the earth are the Lord's, and he hath set the world upon them. 2వ సమూయేలు 6వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దేవుని దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి
ఘనుడనగుదునని మీకాలుతో అనెను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన పెంట కుప్పలో నుండి లేవనెత్తి ప్రభువులతో కూర్చుండబెట్టుచున్నారు. దావీదు దాన్నే గ్రహించి చెప్పుచున్నాడు. తాను దేవుని మందస్సం ఎదుట నాట్యమాడినది ఆ కార్యమని గ్రహించి చెప్పుచున్నాడు. నన్ను లేవనెత్తి మీ తండ్రి యొక్క స్థానంలో కూర్చుండబెట్టి ఉన్న దేవుని ఎదుట నేను నాట్యమాడితని ఇంకనూ నా దృష్టికి నేను అల్పుడనై ఉందును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో ఎప్పుడైతే మన దృష్టికి మనం ఎప్పుడైతే అల్పులుగా, మన దృష్టికి మనము చివరి వారుగా ఎప్పుడైతే మారుచున్నామో అప్పుడు ఆయన మనల్ని హెచ్చించుచున్నారు. పరలోక రాజ్యమే వాటిలోనే ఉన్నది. పరలోక రాజ్యము అది చిన్నపిల్లల వంటి వారిది. మనం ఎంత తగ్గించుకొనుచున్నామో, ఎంత కొలది మనల్ని చిన్నవారిగా మార్చుకొనుచున్నామో, ఎంత కొలది మనల్ని దీనులుగా మార్చుకొనుచున్నామో అప్పుడు ఆయన మనల్ని హెచ్చించుచున్నారు. ఆయనే మనల్ని ఉన్నతంలో ప్రభువులతో పాటు మనల్ని కూర్చుండబెట్టుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీని గురించి మనం అనేక కార్యములు ధ్యానించవచ్చు. యేసు ప్రభువు తన యొక్క శిష్యులకి అనేక సందర్భముల్లో చిన్నవారిని గురించి చెప్పి ఉన్నారు. ఈ చిన్నవారు వలె అని అనేక కార్యములని గురించి చెప్పి ఉన్నారు. దేవునికి చిత్తమైతే వచ్చే వారము దాని గురించి మనం ధ్యానించవచ్చు. మనమందరం కన్నులు మూసుకొని, పరలోక రాజ్యము మనలో అది కలగాలంటే మనం మిక్కిలి చిన్నవారుగా మార్చబడాలి. పరలోక రాజ్యము ఒక ఆవగింజని తీసి తన యొక్క పొలములో విత్తిన మనిషికి పోలి ఉన్నది. మనం పరలోక రాజ్యములో విత్తబడాలంటే మనం మిక్కిలి చిన్నవారుగా ఉండాలి. ఆ మనిషి పెద్ద పెద్ద విత్తనములని, విలువైన విత్తనములని, లేకపోతే ఆ శ్రేష్టమైన కార్యములని వెతకట్లేదు. ఆ మనిషి మిక్కిలి చిన్న విత్తనములని వెతుకుచున్నాడు, మిక్కిలి చిన్నవిని వెతుకుచున్నాడు. ఒకవేళ మనలో ఆయన మిక్కిలి చిన్న వాటిని వెతికినప్పుడు మనం మిక్కిలి చిన్నవారుగా కనబడతామా? మన యొక్క దృష్టిలో మిక్కిలి చిన్నవారుగా ఉంటామా? దావీదు తన దృష్టిలో, నా దృష్టిలో మిక్కిలి నేను అల్పుడును, దేవుని దృష్టిలో కూడా చెప్పుచున్నాడు ఆయన దృష్టిలో నేను ఎంత మాత్రము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఎంత మాత్రం. ఆ మాట ఎలాంటిదంటే మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఆయన ఎంత మాత్రం అని చెప్పుచున్నాడు. దేన్ని చూసి చెప్పుచున్నాడంటే ఆకాశంలో ఉన్న నక్షత్రములు, ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, ఆకాశములు అన్నిటినీ చూసినప్పుడు మనిషి ఎంత మాత్రం అంటున్నాడు. ఎందుకు అలా చెప్పుచున్నాడంటే దేవుడు సృష్టించిన వాటిలో భూమి ఒక ఇసుక రేణు వంటిది అంతే. భూమి కంటే మిక్కిలి పెద్ద గ్రహములు ఉన్నాయి, నక్షత్రములు ఉన్నాయి, ఎన్నో వేల రెట్లు లక్షల కొలది పెద్దవి ఉన్నాయి. ఆ లెక్కలో చూస్తే భూమి ఇసుక వంటిది దేవుని దృష్టికి. ఆ భూమిలో మనం ఎంత? దావీదు చెప్పే మాట అదే, నేను ఆకాశములు అన్నిటినీ చూసినప్పుడు మనుషుని ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆయన ఎంత మాత్రం అంటే మనం అనుకున్నట్టు ఏదో పెద్ద కాదు. ఆ భూమి ఇసుక వంటిది. ఆ ఇసుకలో మనం ఎంత మాత్రం మనం కనబడతామా? ఆయన మహిమతో, ఘనతతో మనల్ని ఆయన కిరీటము మనకు ధరిపింపజేసి ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు! మనం ఎంత తగ్గించుకోవాలి. దేనికి పనికిరాని, కంటికి కూడా కనబడని మనల్ని దేవుని ఇంటికి తీసుకుని వచ్చి ఉన్నారు. మనల్ని గొప్పగా ఎంచుకున్నట్టుగా ఏమైనా ఉన్నదా? ప్రతి ఒక్కరు కూడా మనల్ని అల్పులు, నేను అందరికంటే చివరి వ్యక్తిని, అందరికంటే అల్పుడిని అని అనుకున్నప్పుడు పరలోక రాజ్యంలో మనం విత్తబడుచున్నాం. పరలోక రాజ్యం వారిదే. ఈరోజు మనలో అటువంటి ఒక దీనత్వమని దేవుడు మనకు దయచేయనట్లుగా అందరిని సరి దేవుని స్తోత్రించదము.
స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం.